నమస్తే ఏపీ 39 టీవీకి స్వాగతం. రాయదుర్గం మండలం వైస్ ఎంపీపీ స్థానానికి, కనేకల్లు మండలం ఎంపీపీ స్థానానికి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎటువంటి సంఘటనలు కూడా జరగలేదు. రాయదుర్గం మండలం వైస్ ఎంపీపీ సత్యనారాయణ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ నేపథ్యంలో రాయదుర్గం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో వడ్రేవన్నూరు గ్రామ ఎంపీటీసీ అరుణ్ కుమార్ను ఎంపీపీగా, ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అరుణ్ కుమార్ను ఎంపీపీగా బిఎన్ హల్లి ఎంపీటీసీ లక్ష్మి ప్రతిపాదించగా, జుంజూరంపల్లి ఎంపీటీసీ సురేష్ ప్రతిపాదించారు. ఎన్నికల నిర్వహణ అధికారిగా శ్రీనివాస్ యాదవ్ వ్యవహరించారు. ఎన్నికల అనంతరం అరుణ్ కుమార్కు ఎంపీపీగా నియామక పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా కనేకల్ మండలం గనిగెర ఎంపీటీసీగా ఎన్నికైన ఎంపీపీగా ఉన్న సంధ్య వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేయడంతో ఎంపీపీ స్థానానికి ఎన్నికలు అనివార్యమయ్యాయి. కనేకల్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికలకు ఎన్నికల నిర్వహణ అధికారిగా జిల్లా డిస్టిక్ రిజిస్ట్రార్ భార్గవ్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. గరుడచెడు గ్రామ ఎంపీటీసీగా ఉన్న వండ్రయ్యను ఎంపీపీగా, వైస్ ఎంపీపీగా లీలావతి ప్రతిపాదించగా, తుంబినూరు ఎంపీటీసీ జయరాం ఆమోదించారు. దీంతో వండ్రయ్యను ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఆయా మండల కేంద్రాల్లో నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈ రెండు మండలాల్లో నిర్వహించిన ఎన్నికల్లో వైసీపీ ఎంపీటీసీ సభ్యులు అధికంగా ఉండడంతో కనేకల్ ఎంపీపీ స్థానాన్ని, రాయదుర్గం మండలం వైస్ ఎంపీపీ స్థానాన్ని వైసీపీ పార్టీ కైవసం చేసుకుంది.